నిజామాబాద్ జిల్లాలో 545 సర్పంచ్ 5022 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా కామారెడ్డి జిల్లాలో 532 సర్పంచ్ 4656 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 11న మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ల ముగింపు ఇతర అంశాలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. 3 విడతలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి 3వ విడత నామినేషన్లకు ఈరోజు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటు నిజామాబాద్తో పాటు కామారెడ్డి జిల్లాలోనూ పెద్ద ఎత్తున నామినేషన్లు సమర్పించారు పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 3వ విడత నామినేషన్స్ ఈరోజు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 165 పంచాయతీలు, అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించి 168 పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం పూసింది. ఈ పంచాయతీలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 165 గ్రామ పంచాయతీలు, సర్పంచ్లకు, అట్లాగే 1620 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మూసింది 3వ విడతకు సంబంధించి. అటు కామారెడ్డి జిల్లాకు కూడా 168 సర్పంచ్, అట్లాగే 1482 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి నామినేషన్ల దాఖలకు ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెప్పొచ్చు. మొత్తం మీద 3 విడతలుగా జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం నేటితో ముగిసింది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల మొదటి 2వ విడతలకు సంబంధించిన నామినేషన్ల గడువు ఇదివరకే ముగిసినటువంటి నేపథ్యంలో మొదటి విడతకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థుల ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు కూడా జరిగింది. ఇప్పటికే మొదటి విడతకు సంబంధించినటువంటి అభ్యర్థులు వారికి కేటాయించినటువంటి గుర్తులతో ప్రచారంలో కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివరాలు గమనిస్తే మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 184 పంచాయతీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 167 పంచాయతీలు, అట్లాగే సెకండ్ ఫేజ్లో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 196 పంచాయతీలు, అట్లాగే కామారెడ్డికి సంబంధించి 197 పంచాయతీలు, అట్లాగే 3వ విడత ఈరోజు నామినేషన్లు ముగిసినటువంటి 3వ విడతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 165 పంచాయతీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 168 పంచాయతీలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 545 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్, అట్లాగే 5022 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి 3 విడతలు. అట్లాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి 532 సర్పంచ్, అట్లాగే 4656 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నికలకు పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 3 విడతలకు సంబంధించినటువంటి ఈ యొక్క నామినేషన్ల ప్రక్రియ ఏదైతుందో ఇది ముగిసిపోయింది. ఇక మొదటి విడతకు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే స్క్రూటినీ కూడా పూర్తయింది. అటు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన స్క్రూటినీ కూడా పూర్తయిపోయింది. అభ్యర్థులకు గుర్తులు కూడా కేటాయించారు. మొదటి విడతలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 155 పంచాయతీలకు ప్రస్తుతం ఏకగ్రీవము ఏదైతే ఎన్నికలు జరిగాయో అవి మినహాయిస్తే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకు మొదటి విడతలో ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 155 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇప్పటికే 466 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. చాలా చోట్ల 2 కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి సందర్భం మనకు చాలా గ్రామ పంచాయతీలోనూ కనిపిస్తుంది. ప్రచారం వైపు ఇక అభ్యర్థులంతా కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఎన్నికలు జరగడము, అవకాశాలు కూడా ఇట్లాంటి అవకాశాలు రావు. గ్రౌండ్ లెవెల్లో కింది స్థాయిలోనే అవకాశాలు దక్కించుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో చాలా మంది రిస్క్ చేసి మరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా కూడా కొంతమేరకు సమాచారం అంటుంది. సో మొత్తం మీద అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 విడతల్లో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికలు అయితే ఊపందుకున్నాయి. ఇప్పటికే 3వ విడత నామినేషన్ల ప్రక్రియ ఈ రోజు ముగియడంతో అభ్యర్థులు ప్రచారం వైపు దృష్టి పెట్టేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి విడత పోలింగ్కు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు అయితే పూర్తి స్థాయిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. చాలా సీరియస్గా ఎన్నికల మీద దృష్టి పెడుతూ వారంతా కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయి వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచాయతీ ఎన్నికలు ఒక సాధారణ ఎన్నికలను తలపించేలాగా ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.